ఓం శ్రీమాత్రే నమ. ఎంఎస్ రామారావు గారు ఆలపించిన సుందరకాండ పారాయణం 35వ రోజు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. కోపిష్ఠులు తమ బుద్ధి నశింపగ గురువులనైనా హింసించెదరు. తగును తగదను విచారమెరుగక యోగ్యులనైనా తోలనాడుదురు. పాప పుణ్యముల లెక్క చేయక ఎంతటి ఘోరములైన చేతురని మారుతి వగచేత చేసిన పని అని తన కోపమే తన శత్రువాయనని. పాముకు బుసమును దిగవిడిచినట్టుల నరుడు కోపమును అదులుకోవలే. జలము చేత అగ్ని నార్పినట్టుల బుద్ధి చేత కోపాగ్ని ననచవలే. కోపములేని ప్రశాంత చిత్తులు ఉత్తమ పురుషులు ధన్యజీవులని మారుతి వగచేత చేసిన పని అని తన కోపమే తన శత్రువాయనని. సీతామాత క్షేమము మరచితి, కోపతాపమున లంక దహించితి. లంకాపురము సర్వము పోగా ఇంకా జానకి మిగిలియుండున. సిగ్గుమాలిన స్వామి ద్రోహిని సీతను చంపిన మహాపాపినని మారుతి వగచేత చేసిన పని అని తన కోపమే తన శత్రువాయనని. సీతలేనిదే రాముడుండడు, రాముడు లేనిదే లక్ష్మణుడుండడు. భరత శత్రుఘ్న సుగ్రీవాదులు ఈ దుర్వార్త విని బ్రతుకజాలరు. ఈ ఘోరమునకు కారణమైతిని, నాకు మరణమే శరణ్యమని మారుతి వగచేత చేసిన పని అని తన కోపమే తన శత్రువాయనని. శ్రీ రఘురాముని ప్రియసతి సీత అగ్ని వంటి మహాపతివ్రత. అగ్నిని అగ్ని దహింపనేర్చునా, అయ్యో నిజను అగ్ని దహించున. నన్ను కరుణించిన అగ్నిదేవుడు సీతను చల్లగా చూడకుండునా అని హనుమంతుడు తలచుచుండగా శుభశకునములు తోచె ప్రీతిగా. ఎల్ల రాక్షసుల సిరి సంపదలు మంటల పాలై దహనమాయనని. అశోకవనము ధ్వంసమైనను జానకి మాత్రము క్షేమమేనని. లంకాపురము రూపుమాసినను విభీషణు గృహము నిలిచియుండునని. అంబర వీధిని సిద్ధచారణులు పలుకగా విని మారుతి పొంగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. జై శ్రీరామ్.